లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మనోజ్ వర్సెస్ విష్ణు అంశం మరోసారి వార్తల్లో నిలిచింది. ఎందుకో తెలియదు గానీ హడావిడిగా మంచు మనోజ్ తాజాగా మీడియా ముందుకొచ్చి విష్ణు నాపై పగబెట్టుకుని ఏంటేంటో చేస్తున్నాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. మంచు మనోజ్ మాట్లాడుతూ ఈ రోజు వరకు ఈ మనోజ్ ₹1 తీసుకోలేదు నా కుటుంబం నుండి. నేను బయట ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేసుకొని బయట ప్రొడక్షన్ లో చేసిన సినిమాతో హిట్ కొడితే చాలు తీసుకొచ్చి నన్ను ఇక్కడ లాక్ చేసేసేవారు. విష్ణు కంపెనీలో 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీలో నువ్వు సినిమా చేయాలి అని నన్ను కట్టిపడేశారు. తర్వాత ఒరే నువ్వు లేడీ గెటప్ వేసుకుని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడుతురా, విష్ణు కెరీర్ నీ చేతిలో ఉందిరా అంటూ సెంటిమెంట్ గా నన్ను కూర్చోబెట్టి చెప్పేవారు. విష్ణుని హీరోగా నిలబెడదాం, నువ్వు కామెడీ బాగా చేస్తావని అన్నారు. లేడీ గెటప్ అంటే ఇప్పుడు నాకు కంఫర్ట్ గా లేదు అని చెప్పినా సరే వినలేదు. అయినా సరే అన్న కోసం నేను లేడీ గెటప్ వేసుకుని చేశాను, సాంగ్స్ కంపోజ్ చేశాను, గ్రాఫిక్స్ చేశాను. నేను అక్కడ చేయని గొడ్డు చాకరీ అంటూ లేదు. నేను గ్రాఫిక్స్ చదివితే అతను విష్ణు అంటే గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు. మా నాన్న మోహన్ బాబు థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు అంటూ కాంట్రవర్సియల్ కామెంట్స్ అయితే చేశారు. అయితే మనోజ్ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఏమున్నాయి? ఇంకా విష్ణు కెరీర్ లో డి, రెడీ, దూసుకెళ్తా, ఈడో రకం ఆడో రకం వంటి హిట్ సినిమాలు అయితే ఉన్నాయి. మరి ఈ స్టేట్మెంట్ ను ఆడియన్స్ ఎలా అర్థం చేసుకోవాలో